హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేనటువంటి రెసిపీ సిరీస్లో మరో రెసిపీ చూపించబోతున్నానండి. అదే చింతకాయ పెసరపప్పు పులుసు. కార్తీక మాసానికి స్పెషల్గా చేసుకుంటారు దీన్ని కూడాను. ఉల్లిపాయ నిషిద్ధం లేకపోతే ఉల్లిపాయ వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ లేకుండా కూడా ఈ పులుసు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసుకోవడానికి ఇది ఇంకొక మంచి రెసిపీ ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ముఖ్యమైనది పెసరపప్పు నేను ఈ కప్ మెజర్మెంట్ తోటి 3 కప్పులు తీసుకున్నాను. ఇది మెజరింగ్ కప్స్ సెట్లోని 1/4 కప్ మెజర్మెంట్. దీంతో 3 కప్పులు పెసరపప్పు తీసుకొని దీన్ని బాగా కడుక్కోవాలి. ముందర పెసరపప్పు తొందరగానే ఉడుకుతుంది, సో ముందరగా నానపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. శుభ్రంగా కడిగేసి పప్పు మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. అయితే పెసరపప్పుకి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తే పప్పు కుక్కర్ అంతా చిందిపోతుంది. అలా అవ్వకుండా ఉండడానికి దీనిలో ఒక 2 స్పూన్ల నూనె వేసి ఉడికించుకుంటే బాగుంటుంది. ఈ గిన్నెని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత తీసి పప్పు అంతా కూడా ఇలా బాగా ఎనిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చింతకాయలు మనకి సెప్టెంబర్ నుంచి దొరకడం స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా ఫిబ్రవరి దాకా దొరుకుతాయి. మొదట్లో మనకి పల్చగా లేతగా ఉంటాయి, తర్వాత గింజ పట్టిపోయి కొంచెం ముదురుగా ఉంటాయి. ఏవైనా పర్వాలేదు. చింతకాయలు తీసుకొని బాగా కడిగేసుకోవాలి. ఒక 5-6 చింతకాయలు అయితే సరిపోతాయి, బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి. కడిగేసుకొని దానిలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చింతకాయలు బాగా ఉడికిపోయాయి అని తెలియడానికి మనకి చూడండి, తొక్క ఇలా ఊడిపోతుంది. అలాగే మనం చేత్తో నలిపితే కాయ మెత్తగా అయిపోతుంది. అంతదాకా ఉడికించుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఈ చింతకాయలు చల్లారిపోయిన తర్వాత గట్టిగా నలిపేసి రసం తీసుకోవాలి. చింతపండు నానపెట్టి పులుసు ఎలా తీసుకుంటామో అలాగే చింతకాయలు కూడా పులుసు తీసుకోవాలి. అయితే చింతకాయలు ఉడికించుకోవాలి. లేత చింతకాయలు అయితే గింజలు రావు, కానీ ముదురు చింతకాయలు అయితే గింజ కూడా బయటకు వచ్చేస్తుంది. బాగా పిసికేసి రసం తీసుకొని ఈ రసాన్ని అడుగు మందంగా ఉండే గిన్నెలో పోసేసుకోవాలి. చూడండి, ఇలా పిసికేసి రసం తీసుకోవాలి. ఇలా గట్టిగా పిసికేసి రసం తీస్తే చిక్కగా చింతకాయ పులుసు వచ్చేస్తుంది. ఇలాగే తుక్కు కూడా పక్కకు వచ్చేస్తుంది. తుక్కు తీసి పైన పడేసేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూను పసుపు వేసేసి ఉడికించి ఉంచుకున్న పప్పు కూడా వేసి కలిపేసుకోవాలి. పప్పు ఎక్కడా ఉండలాగా ఉండిపోకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో తెరలించుకోవాలండి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి బాగా తెరలనివ్వాలి. దీనికి పచ్చిమిరపకాయల కారమే కారం, ఎర్రకారం వేసుకోము. సో కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు లేదా కప్పు నీళ్లు పోసుకొని బాగా తెరలించుకోవాలి. తెరలుతున్నప్పుడు పచ్చి జీలకర్ర, అది కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసేసేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ముందర హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి తెరలు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాగా కళాపెళామని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పెసరపప్పు అడుగున గట్టిగా అంటుకుపోతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేసేదాకా ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పక్కన వేరే ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర మనం ముందరే వేసేసాం కాబట్టి జీలకర్ర తాలింపులో వేయము. ఇంగువ, కరివేపాకు కూడా వేసి అవి చిటపట్లాడుతున్నప్పుడు అవి పులుసులో వేసేసి ఒకసారి తాలింపుతో పాటుగా మళ్ళీ తెరలనివ్వాలి. అప్పుడు తాలింపు తాలూకా ఘాటంతా కూడా పులుసులోకి దిగి టేస్టీ పులుసు రెడీ అయిపోతుందండి. చింతకాయ పెసరపప్పు పులుసు ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.